ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను బిసిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ సుబ్బారావు గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా సఫర్ అవుతున్నది షుగర్ వ్యాధితోని. ప్రీ డయాబెటిక్ స్టేజ్ కూడా 20 ఏజ్ లో ఉన్నప్పుడు కూడా వచ్చే వాళ్ళకి చూస్తూ ఉన్నాము. చాలా మంది దీని వల్ల సఫర్ అవుతున్నారు. లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, ఫుడ్ ఇష్టం ఉన్నట్టు తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ రీజన్స్ చెప్తున్నారు కొంతమంది డాక్టర్స్. అయితే ఆయుర్వేదిక్ వచ్చేసరికి ఆయుర్వేదిక్ లో షుగర్ వ్యాధికి ఏదైనా ఈజీగా పనిచేసే రెమెడీ ఉందా డాక్టర్ గారు? ఉంది మేడం, మంచి ప్రశ్న మేడం. ఈ రోజు 100కి 80-90% మంది బాధపడేటువంటి సమస్య షుగర్ వ్యాధి, మధుమేహం అంటారండి. అంటే ఇది కూడా ఒక రకమైన మేహ ఉడికే. ఇది ఎందుకు వస్తుందంటే, అన్నం అరగక ముందు మళ్ళీ అన్నం తింటాం, ఎక్కువ తింటాం, వ్యాయామం తగ్గిపోవటం, తర్వాత వేరే వేరే రకాలు అంటే మన న్యాచురల్ ఆహారం కాకుండా మనం తయారు చేసినటువంటి అట్లాంటి ఉడకబెట్టినటువంటి ఆహారాలు తీసుకోవటం వలన, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తీసుకోవటం వలన షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ప్యాంక్రియాటిస్ అనే గంధిని ఇది పనిచేయక రక్తంలో కలిసిపోయి మనకి బ్లడ్ షుగర్ అనేది వస్తుందండి. దీనికి ఆయుర్వేదంలో మంచి మంచి మందులు ఉన్నాయి, కానీ మనం చేసుకు తినడానికి కొద్దిగా బద్ధకం అవటం వలన వీటిని బిళ్ళలు వేసుకోవడం జరుగుతుందండి. అట్లా కాకుండా ఆయుర్వేదంలో మధునాశిని అనేటువంటి ఒక చెట్టు ఉంటుంది, దాన్ని పొడపత్రి అంటారు. ఇది మనకి చాలా చోట్ల కనపడుతూనే ఉంటుంది. ఇది పొడపత్రి అంటారండి. ఈ పొడపత్రి ఆకు ఇలా ఉంటుంది సార్. ఒక ఆకును కానీ ఇప్పుడు మీరు తినేసి దీని తర్వాత పంచదార తింటే మీకు షుగర్ అనేది తెలియదు. చాలా చప్పగా ఉంటుంది ఆ పంచదార కూడా. అంత శక్తివంతమైనటువంటి పొడపత్రి. అయితే ఇది ఎక్కువగా తొందరగా తగ్గాలని చెప్పి ఎక్కువగా తీసుకోకూడదండి. దీన్ని తీసుకునేటప్పుడు అల్లనేరుడు యొక్క ఇత్తనాల యొక్క పొడి కూడా తీసుకుంటే దీనివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేకుండా చక్కగా ఉంటుందండి. ఇది రోజు తీసుకుంటే ఒకటి ఆకు 2 ఆకుల కన్నా ఎక్కువ తీసుకోకూడదండి. ఇది తీసుకోవటం వల్ల షుగర్ కంట్రోల్ ఉంటుంది, మెల్లమెల్లగా కూడా తగ్గిపోతుందండి. ఇప్పుడు మీరు అన్నారు కదా డాక్టర్ గారు, అల్ల నేరేడు పండు గింజలకి సంబంధించి పౌడరా? అవునండి, పౌడర్ కలిపి తీసుకోవాలా? అది దాని కషాయము, ఇది కలిపి తీసుకోవటం వల్ల ఓకే. ఇప్పుడు ఆ కషాయంలో ఇవి ఒక 2 ఆకులు వేసేసి అది తాగేయచ్చు? అక్కర్లేదండి, ఇది నవిలేసి ఉత్తగా అట్లా నవిలేసుకోవచ్చు. ఆ కషాయం తాగేయచ్చు? నవిలేసి అట్లా కషాయం తాగొచ్చు. ఓకే ఓకే, సూపర్. కానీ ఇది ఎక్కడ దొరుకుతుంది? ఇది కనిపెట్టడమే చాలా కొంచెం కష్టమేమో. కష్టం అంటే దొరుకుతుందండి దరిదాపుగా. ఇది ఎండిన ఆకు మన పచారీ షాపులు అంటారు కదా, ఆయుర్వేదం అమ్మేటువంటి దుకాణాల్లో కూడా దొరుకుతుంది. ఎండినాకు కూడా వాడుకోవచ్చు అండి. సూపర్. అలా ఎండినాకు వాడుకోవాలంటే పౌడర్ చేసా ఏ విధంగా వాడుకోవచ్చు? పౌడర్ మనం ఒక చిటికెడు బంధం, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. 2 ఏళ్ళకి వచ్చినంత నోట్లో వేసుకుని చప్పరించేసేయచ్చు. ఎలా చేదు ఏముండదు, చాలా బాగుంటుంది, తీసుకోవచ్చు. అంతేకాదండి, దీనితో ఇంకొక ఉపయోగం ఉంటుంది. అదేంటంటే, చాలా మందికి ఇవాళ చిన్నపిల్లల నుంచి కూడా ఐసైట్ వచ్చేస్తుంది సార్. ఈ ఐసైట్ వచ్చిన దానికి దీని ఆకుల్ని మెత్తగా నూరి దీన్ని వచ్చినటువంటి ఇట్లా నూరంగా వచ్చినటువంటి రసాన్ని మనం కానీ కంటికి కాటుకలాగా పెట్టుకుంటే కొద్దిగా మంట మండిద్ది, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి, తర్వాత కళ్ళు చక్కగా కనపడతాయండి. అంటే రోజు చేయాలా? కొద్ది రోజులు, వారానికి 1-2 సార్లు చొప్పున కొద్ది వారాలు వాడితే దీని నుంచి కూడా వచ్చింది కూడా తగ్గిపోతుంది. ఇంత మంచి ఇది పొడపత్రి అంటారండి. పొడపత్రి, అవును మేడం. ఓకే. ఏ ఆకు పడితే ఆకు వాడారు, కళ్ళకి కాబట్టి కొంచెం సెన్సిటివ్ ఇష్యూ. పొడపత్రి అనేది ఇది కరెక్ట్గా మీరు రికగ్నైజ్ చేసుకోగలిగితేనే ఇది వాడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు డాక్టర్ గారు. ఇటు షుగర్కి అడిగితే ఎక్స్ట్రా బెనిఫిట్ ఐసైట్కి కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.